భారత అభివృద్ధి రేటును తక్కువగానే అంచనా వేసినా అంచనాల్ని గత 3 సంవత్సరాల నుంచి అధిగమిస్తూ ఆర్థిక వృద్ధి కొనసాగుతున్నటువంటి వేళ ఈ దఫా వృద్ధి రేటుకు సంబంధించి 6.5 అని భారతదేశం అంచనా వేసుకుంటే అది క్రమంగా పెంచుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు అంచనాల్ని ప్రపంచ బ్యాంక్ కూడా పెంచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 6.6% వృద్ధి రేటు లభిస్తుందని గత జూన్లో అంచనా వేసిన బ్యాంక్ తాజాగా 7% పెంచింది. వ్యవసాయ రంగం, గ్రామీణ గిరాకీ ఇందుకు దోహదం చేస్తాయని చెప్తోంది. వర్షాలు, ప్రైవేట్ పెట్టుబడులు, ఎగుమతులు రాణించి జీడీపీ వృద్ధికి ఊతంగా నిలుస్తాయని ప్రపంచ బ్యాంకు ప్రకటించింది. దాని ఇండియా డెవలప్మెంట్ అప్డేట్ నివేదికలో తేల్చి చెప్పింది. 2025, 26, 26, 27 ఆర్థిక సంవత్సరాల్లో కూడా భారత వృద్ధి రేటు బలంగానే ఉంటుందని అంచనా వేస్తుంది. భారత రుణాలు జీడీపీ నిష్పత్తి 2023, 24 83.9% అయితే 26, 27కి తగ్గింది. 82% పరిమితం అయ్యేటటువంటి ప్రయత్నంలో ఉన్నారన్నటువంటి విషయాన్ని చెప్తోంది. అంతర్జాతీయ వాణిజ్యాన్ని మరింత పెంచుకోవడం ద్వారా భారత్ తన వృద్ధి రేటుకి మద్దతు ఇస్తోంది. ఇప్పటికే రాణిస్తున్న ఐటీ, వ్యాపార సేవలు, మెడికల్తో పాటుగా జౌళి, దుస్తులు, పాదరక్షలు, ఎలక్ట్రానిక్స్, హరిత సాంకేతిక ఉత్పత్తుల ఎగుమతుల్లో కూడా సత్తా చూపబోతోంది భారతదేశం. 2030 కల్లా $1,00,000 కోట్ల అంటే 83 లక్షల కోట్లకు పైగా వాణిజ్య ఎగుమతుల లక్ష్యాన్ని చేరుకునేందుకు భారతదేశం కృషి చేస్తోంది అన్నటువంటి విషయాన్ని ప్రపంచ బ్యాంకే గుర్తించింది.